మహోన్నతుడైన దేవుని నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి శుభములు తెలుపుతూ ఈ యొక్క 3వ ఆదివారము ప్రభుని ఆరాధించుటకై ప్రభు మనలను బలపరిచాడు, ప్రేరేపించాడు. నిజముగా ఆయన మంచివాడు. మన జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడు, మన బిడ్డల జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడు, మన వ్యక్తిగత జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. ఆయన కార్యాలు కనబడనివి, చెవికి వినబడినవి కనుక ఆయన కార్యాలను అనుభవించడానికి మనం పిలువబడ్డాం. ప్రియులారా, 2025వ సంవత్సరంలో మన యొక్క జీవితాలను దేవుని ద్వారా కొనసాగించాలి. ఆగిపోయినవి అవి మరలా తిరిగి పునరావృతం చేయబడాలి. ఎక్కడ మన ఫైనాన్స్ సిచ్యువేషన్స్ ఆగిపోయాయో అవి మరలా తిరిగి రిస్టోర్ చేయబడాలి. ఎక్కడ మన పనులను పెండింగ్లో పెట్టామో అవి మరలా తిరిగి ప్రారంభించాలి. మన ఆత్మీయ జీవితం ఎక్కడ ఆపేసామో మరలా తిరిగి వాటిని మరలా ప్రారంభించాలి. మన విశ్వాస జీవితంలో ఎక్కడ ఆగిపోయామో అవి మరలా తిరిగి ప్రారంభించాలి. ఏది మనం కోల్పోయామో మరలా తిరిగి కోల్పోయిన వాటిని మరలా పొందుకోవడానికి ప్రభుతో మనం సాగాలి అని దేవుని యొక్క వాక్యం మనకు సూచిస్తుంది. ఈరోజు మరొకసారి మీ దృష్టిని ఆగక సాగిపోవుటకే పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క మాటలను వాక్యంలో భద్రపరిచిన వాటిని నేను మీకు బయలుపరచాలని ఆశపడుతున్నాను. ఆగక సాగిపోయిన జీవితం దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలు ఆగకూడదు, సాగిపోవాలి. అయితే ఈ సాగిపోవడానికి ఏ విషయాలలో సాగిపోవాలి అన్నది నేను గత వారం మీతో మాట్లాడాను. ఆ తరువాయి భాగాన్ని ఈరోజు నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఆగక సాగిపోవాలని దేవుడు పదే పదే చెప్పిన ఈ మాటకు విరోధముగా ఈరోజు ఎంతోమంది సాగవలసిన వారు, సాగిపోవడానికి అవకాశాలు ఉన్నవారు, సాగిపోవడానికి దేవుని సహాయం పొందిన వారు ఎంతోమంది పరిశుద్ధ గ్రంథములో ఆగిపోయారు. అయితే ఈ ఆగిపోవడం వలన వచ్చే నష్టాలు, అనర్థాలు ఏంటి అనేది మనం ఒక్కసారి పరిశీలిస్తే గమనించాలి. లోతు భార్యతో దేవుడు మాట్లాడాడు, తన దూతలతో మాట్లాడాడు. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే, ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనంలో మనకు కనబడుతుంది, దేవుడైన యెహోవా అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. దేవుడు లోతు కుటుంబానికి చెప్పాడు, ఆ కనబడుతున్న పర్వతానికి మీరు పొండి, వెనకకు చూడొద్దు. మీరు వెనకకు చూస్తే పరిస్థితి మరి విషమిస్తుంది కనుక మీరు వెనకకు చూడకుండా పొండి అని దేవుని యొక్క దూతలు మరి లోతు యొక్క చేతిని, తన భార్య చేతిని, తన 2 కుమార్తెల చేతిని పట్టుకొని లాక్కొని వచ్చి బయటకు ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ కనబడే పర్వతానికి పొండి అని వారికి చెప్పినప్పుడు వారందరూ కూడా పర్వతానికి వెళ్తూ ఉండగా అక్కడ ఆ లోతు అంటాడు, అయ్యా నేను వేరే స్థలానికి వెళ్తాను అన్నాడు. దేవుడు అన్నాడు, గో 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 నీ ముందు కనబడిన పర్వతానికి పో అన్నప్పుడు వారు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, వెనకకు చూడొద్దు అన్నప్పుడు వారు సాగిపోకుండా ఆగిపోయారు. కుటుంబంలో ఒకరు ఆగిపోయారు. ఏమైంది అక్కడ వాక్యంలో మీరు చూస్తే, లోతు భార్య సాగిపోవలసిన తన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రమాదంలో చిక్కుకున్నటువంటి ఆమె తప్పించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తే సాగిపోకుండా ఆగిపోయింది. ఆగిపోతే వెనకకు చూచే పరిస్థితి వస్తుంది. గమనించాలి, ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు నడుస్తూ ఆగిపోతున్నారు. వాక్యంలో ఎదుగుతూ ఆగిపోతున్నారు. విశ్వాసంలో నడుస్తూ ఆగిపోతున్నారు. ఆత్మీయ జీవితంలో నడుస్తూ ఆగిపోతున్నారు. నాకు అన్నీ తెలుసులే అని చెప్పి ఆగిపోతున్నారు. నేను అన్నీ చేసేసానులే, అవన్నీ నాకు పాతవేలే అని అనుకుంటూ ఈరోజు వారి హృదయాల్లో అతిశయిస్తూ గర్విస్తూ ఈరోజు వారు ముందుకు వెళ్ళక సాగక ఆగిపోయిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ప్రియులారా, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒకప్పుడు మంచిగా సాగిన నీ బ్రతుకు, ఒకప్పుడు మంచిగా సాగిన నీ ఆత్మీయ జీవితం, ఒకప్పుడు మంచిగా సాగిన నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఒకప్పుడు మంచిగా సాగినటువంటి నీ యొక్క రాబడి ఈరోజు ఆగిపోయిందంటే నీవు దేవుడికి ఇచ్చే మాటను కొనసాగించలేక ఆగిపోవడం వలన సమస్తము కూడా స్పందించిపోయింది. లోతు భార్య ఆగిపోవడం మాత్రమే కాదు, వెనకకు చూచింది, సాగిపోలేకపోయింది. లోపల లోకాశలు ఉన్నాయి, మనసులో లోకాశలు ఉన్నాయి, హృదయంలో లోకాశలు ఉన్నాయి. లోకాశలు కలిగిన వారు సాగిపోలేరు దేవునిలో. దేవుడు చెప్పిన మాట వింది,
మీకు కనబడే ఆ పర్వతానికి వెళ్ళండి, సురక్షితంగా ఉంటారు, మీరు బలపరచబడతారు, ఇంతకంటే ఎక్కువగా మంచి జీవితం మీకు కలిగిస్తానని దేవుడు చెప్పిన మాటలో వారు అర్థం చేసుకోలేక లోకాశలు కలిగినటువంటి తన భార్య, అయ్యో నా గృహము, అయ్యో నా పట్టణం ఏమైపోతుందో అన్నది గ్రహించి దేవుని మాటకు విరోధంగా సాగిపోవలసిన ఆమె వెనుకకు చూడడం వలన పనికిరాని జీవితం అయిపోయింది. ఈరోజు చాలా కుటుంబాలలో భర్తలు ఉపస్తంభాలుగా ఉన్నారు, భార్యలు ఉపస్తంభాలుగా ఉన్నారు, కుటుంబంలో ఒక్కొక్కరు ఉపస్తంభాలుగా ఉన్నారు. నిస్సారమైన జీవితం, పనికిరాని జీవితం, క్రైస్తవులే కానీ ఈరోజు కుటుంబంలో స్తంభాలుగా ఉన్నారు. ఆరాధించలేక, దేవుని మందిరానికి పోలేక, వాక్యాన్ని ధ్యానించలేక, లోబడలేక, స్థిరపడలేక ఈరోజు దేవునికి విరోధంగా, ఏమండి మనుషులకు విరోధంగా, కుటుంబస్తులకు విరోధంగా సమాధానం పొందలేక, సంతోషం పొందలేక ఉప్పు స్తంభాలుగా జీవించే విధానాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఉప్పు స్తంభముగా మారిన లోతు పనికి రాకుండా పోయింది. అటు కుటుంబానికి పనికి రాలేదు, అటు దేవునికి పనికి రాలేదు, ఏమీ చెందకుండా పనికి రాలేదు. ఆ పర్వతంలోనే ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు మీకు ప్రేరేపించి యెరూషలేముకు పంపితే మీరు తప్పనిసరిగా చూడొచ్చు లోతు భార్య ఏ విధంగా ఉప్పు స్తంభముగా మారిందో. ఆగిపోయింది, సాగవలసిన ఆమె ఆగిపోయింది. ఈరోజు దేవుడు మనకు రక్షణ ఇచ్చి మనల్ని సాగిపోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతి కుటుంబానికి ఒక మార్గం, నా కుటుంబానికి ఒక మార్గం, నీ కుటుంబానికి ఒక మార్గం. ఆ మార్గము దేవుని చిత్తంలో ఉంది, ఆ మార్గము దేవుని ఉద్దేశంలో ఉంది. కనుక ఈరోజు నువ్వు ఆ మార్గంలో వెళుచున్నప్పుడు దేవుడు నీకు అభివృద్ధిని కలగజేస్తాడు. ఎందుకు నాకు ఈ పరిస్థితి ఆటంకాలు వస్తూ ఉన్నాయి, ఎందుకు నేను వెనకబడి ఉన్నాను, ఎందుకు నా ఫైనాన్స్ ఇలాగా దిగజారిపోయింది, ఎందుకు నేను అనారోగ్య పాలవుతున్నాను, ఎందుకు నాకు ఈ రోగం, ఎందుకు నాకు ఈ తెగులు, ఎందుకు నేను ఈ విధంగా నేను వెనకబడి ఉన్నాను అని నువ్వు ఒకసారి ఆలోచిస్తే, అవును ప్రభువా నీకు ఇచ్చిన మాటలో నేను సాగిపోవాల్సింది నేను ఆగిపోయాను. ప్రియులారా, 2025 సంవత్సరంలో ప్రవేశించేసాం. ఆల్రెడీ జనవరి 19 దినాలు దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు తీసుకున్న తీర్మానము, దేవునికి నువ్వు ఇచ్చిన మాటతో నువ్వు సాగిపోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆగిపోతే ప్రమాదం, ఆగిపోతే దిగజారిపోతావు, ఆగిపోతే సందేహాలు అపవాది పుట్టిస్తాడు, ఆగిపోతే నిన్ను అపవాది ఆవరిస్తాడు. లోతు భార్య దేవుని మాటను విని లోబడలేకపోయింది, వెనక చూచింది, ఆగిపోయింది. సాగవలసిన ఈ కుటుంబం ఆగిపోయారు. భర్త దాన్ని చూచి చాలా చింతించాడు. లోతు కుమార్తెలు ఏమంటే చాలా వేధించారు. అయ్యో నేను అనాథులైపోయాము, తల్లి లేని వారుగా అయిపోయామని వారు చింతాక్రాంతులయ్యారు. చూసారా, ఒకరి వలన సాగిపోకుండా ఆగిపోవడం వలన మొత్తం కుటుంబానికి ఎంత విపత్తు కలిగిందో. ఒక పెద్ద బండిని లాగుతున్నటువంటి గుర్రమైనా ఎడ్లైనా ఆగిపోతే ఆ లోడంతా అలా నిలబడిపోతుంది. ఈరోజు మన యొక్క బ్రతుకులు కూడా ప్రియులరా దేవుని చేత, దేవుని మాటకు లోబడి సాగిపోవాలి. ఇకపోతే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, అననీయ సపీరాల గురించి వాక్యం చెబుతుంది. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే వారు కూడా ఏమండి దేవుని మాట విని, దేవుని వాగ్దానాన్ని విని వారు ఆగిపోయారు. ఎలాగ ఆగిపోయారు? పరిశుద్ధాత్మకు విరోధంగా వారు మాట్లాడారు, పరిశుద్ధాత్మకు వారు అబద్ధం చెప్పారు, అపోస్తులకు అబద్ధం చెప్పారు. అందువలన వారు ఏమైపోయారు అంటే వారి జీవితం ఏమండి అంధకారంలోకి వెళ్ళిపోయింది. మధ్యలోనే వారి యొక్క ఆయుష్ ఆగిపోయింది. ఏమండి నువ్వు ఇస్తూ దేవునికి ఇస్తూ ఆగిపోతే, దేవునికి చెందవలసిన మహిమ నీ ద్వారా మహిమ చెల్లిస్తూ నువ్వు ఆపేస్తే, దేవునికి నువ్వు గణపరిచే విధానం నువ్వు ఆపేస్తే నష్టం. ఈరోజు ఎంతోమంది, కొన్నిసార్లు నేను కూడా వ్యక్తిగతంగా ఏమండి దేవుని దగ్గర అనుభవం నేను పొందాను. ఇస్తూ నేను ఆపేసినప్పుడు నాకు తీవ్రమైన నష్టాలు నెలకొన్నాయి. అప్పుడు నేను అడిగాను, అవును ప్రభువా నిజమే, నీ దగ్గర తీర్మానం తీసుకున్నా, ఈ తీర్మానానికి నేను సాగిపోవాల్సింది, నీకు మాట ఇచ్చి సాగిపోవాల్సింది, ఇప్పుడు నేను ఆగిపోయాను, అందువల్ల నాకు ఈ తీవ్రమైన నష్టం. కనుక మరలా తిరిగి దేవుని సన్నిధిలో ఒప్పుకొని, లేదు ప్రభువా నష్టమైనా పర్వాలేదు, ఇగో నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను కొనసాగించబడాలి. నువ్వు దేవునికి ఇచ్చిన మాటను కొనసాగిస్తే నా దేవుడు నీకు ఇచ్చిన మాటను వెనదిరగడు. ఏమి విత్తుతువో ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని విని ఏమండి అననీయ సపీరాల వలె ఏమవుతున్నారు అంటే ఆగిపోయారు. దేవుని స్తుతించి నువ్వు ఆగిపోయావా? దేవునికి ప్రార్థించి నువ్వు ఆగిపోయావా? లేకపోతే నీ ఉపవాస దీక్ష రక్షణకు పొందిన మొదట్లో మనం ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాం. పిల్లరా, మనం మానవులం కనుక కొన్నిసార్లు
మనం పడిపోతూ ఉంటాం, దేవుడు మళ్ళీ లేపుతూ ఉంటాడు. కొన్నిసార్లు మనం తొట్టిపోతూ ఉంటాం, మళ్ళీ దేవుడు తన మాట చేత లేపుతూ ఉంటాడు. మనం అలాగే ఉండాలని దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే మనల్ని బలపరచడానికి దేవుడు ఇచ్చాడు. నిజంగా ఈ శరీరంలో దేవుడు మనకు ఎంతో అద్భుతమైన శక్తిని ఉంచాడు. ఈ శరీరంలో ఎంత బడలిక వచ్చినా దాన్ని మరలా తిరిగి ఒక యంత్రము వల్లే పనిచేసే శక్తి బాడీలో దేవుడు ఉంచాడు. అది దేవుని కృప. ఏమండి, ఎంత బలహీనలైనా సరే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బలవంతులైపోతాం. నాకు తెలిసిన ఒక సెలబ్రిటీ ఏమండి మరణ పాశంలోకి వెళ్ళిపోయాడు. బాడీ అంతా క్యాన్సరే. ఏమండి, నానా రకములైనటువంటి రోగంతో బాధపడుతున్నప్పుడు ఆయన మరలా తిరిగి ఏమండి ఇది ఏ విధంగా నేను రిస్టోర్ చేయాలని ఆలోచించడం మొదలెట్టాడు. ఆ తర్వాత మంచినీరు, మంచి ఆహారం, ఏమండి మంచి డైట్ తీసుకొని మంచిగా నిద్రపోతూ మంచిగా వ్యాయామం చేయడం వలన ఏమండి మరలా పూర్వస్థితి ఆయనకు వచ్చింది. ఆయన జబ్బులన్నీ తొలగిపోయాయి. ఆయన గుడ్ సెలబ్రిటీ. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? మన బాడీలో దేవుడు ఏ బడలిక వచ్చినా దాన్ని పర్లా నియంత్రించగలిగిన శక్తి మన బాడీలో దేవుడు ఇచ్చాడు. నేను అనేకసార్లు చెప్తూ ఉంటాను, మనకి ఎక్కడ ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బకు మనం ఆయింట్మెంట్ రాస్తాం. కానీ ఆ దెబ్బకు ఏ ఆయింట్మెంట్ లేకుండా మీరు అలాగే 3 రోజులు 4 రోజులు ఉంచండి, అది ఆటోమేటిక్గా ఏమవుద్ది? అంటే శరీరములో ఉన్న ఆ ఉనికి ఎంత గొప్పదో ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే దేవుడు మన ఆత్మీయ జీవితంలో ఎన్నో దెబ్బలు వస్తూ ఉంటాయి, ఎన్నో గాయాలు తగులుతూ ఉంటాయి, మనం పడిపోతూ ఉంటాం, కోల్పోతూ ఉంటాం. మళ్ళీ తిరిగి దేవుడు రెస్టోర్ చేస్తాడు. ఈ శరీరానికి దేవుడు ఎలాగైతే నియంత్రిస్తున్నాడో, ఎలాగ రిస్టోర్ చేస్తున్నాడో, ఆత్మ జీవితానికి కూడా దేవుడు రిస్టోర్ చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురుని అలాగే తన యొక్క జీవితాన్ని రిస్టోర్ చేశాడు. ఆగిపోకుండా సాగిపోయాడు. ఈ అననీయ సపర్యలు కొనసాగించవలసిన వారి జీవితాన్ని జస్ట్ కొంచెం దురాశ చెందారు. వారు పరిశుద్ధాత్మ దేవునికి అబద్ధం చెప్పారు, అపోస్తలుకి అబద్ధం చెప్పారు, ఒకరి తర్వాత ఒకరు. అందువలన వారి జీవితం ఏమైపోయింది? ఆగిపోయింది ప్రియులారా. ఇకపోతే సొలొమోను గురించి మనం చూస్తే గమనించాలి. 1 రాజులు 11వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మీరు చదివితే సొలొమోను చాలా భక్తిపరుడని వాక్యం చెప్తుంది. చాలా భక్తిపరుడని దేవుని వాక్యం చెప్తుంది. అది మాత్రమే కాదు, గొప్ప ప్రార్థనాపరుడు. దేవుని మందిరంలోకి వెళ్ళి సొలొమోను చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా తండ్రి చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడు. ఆ విధంగా ప్రార్థన చేసి ప్రపంచంలో ఎవ్వరూ పొందని జ్ఞానాన్ని పొందాడు. గొప్ప భక్తిపరుడు. తన పరిపాలన విధానంలో దేవుని మీద ఆధారపడ్డాడు, ప్రార్థన మీద ఆధారపడ్డాడు. అంత మంచి భక్తిపరుడో ఏమైపోయాడంటే కొనసాగలేకపోయాడు, ఆగిపోయాడు. వాక్యం చెప్తుంది భ్రష్టుడిగా మారిపోయాడు. ప్రియులారా, సాగిపోవలసినటువంటి దేవుని బిడ్డలు ఆగిపోయారు. వీరందరూ కూడా దేవుడు మన ముందు ఎందుకు ఉంచాడంటే వారిని తెలుసుకొని, వారి విధానాలు తెలుసుకొని మనము కూడా మన జీవితాలను సరి చేసుకోవడానికి దేవుడు వీరిని మన ముందు ఉంచాడు. కనుక మనము ఆగిపోవడానికి కాదు. ఈరోజు నీ పిల్లలు ఎదుగుదల ఆగిపోవడం నువ్వు చూసి సంతోషించలేవు కదా. ఈరోజు నీ వ్యాపారము కుంటుపడుతుంది, ఎదగట్లేదు, సాగట్లేదు అని చూసి నువ్వు సంతోషిస్తావా? లేదే. దేవుడు మనము అభివృద్ధిని చూడాలని ఆశపడుతున్నాడు. వాక్యం చెప్తుంది మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని దేవుడు చెప్పాడు. మనం ఫలించాలి అన్ని విషయాలలో. కనుక అవి కొనసాగించబడాలి. God wants us to grow in every aspects in our life. మన జీవితంలో అన్ని విధాలుగా ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. కనుక మనం సాగిపోవాలి, ఆగిపోకూడదు. నువ్వు రక్షణ పొందావు కదా, దేవుడు నిన్ను రక్షించాడు కదా, బైబిల్ నీ చేతిలో ఉంది, దేవుని సన్నిధి నీ చేతిలో ఉంది. ఎవరో చెప్పవసరం లేదు నీకు. నీవు దేవుని ద్వారా బలపరచబడినప్పుడు నువ్వు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వాలి. ఎవరో నీకు ప్రార్థన చేయమని చెప్పకూడదు, చెప్పించుకోకూడదు. ఇగో ఈ వారం నువ్వు ఉపవాసమని చెప్పించుకోకూడదు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళని చెప్పించుకోకూడదు. ఎందుకో తెలుసా? నీ ఆత్మను కాయవాడు దేవుడై ఉన్నప్పుడు ఆయనకి నువ్వు బాధ్యతగా నీవు నమ్మకంగా ఆయనకు అప్పగించుకొని నువ్వు కొనసాగిపోవాలి. కనుక ఆగక కొనసాగాలి. కనుక ఆగిపోయిన వారు చాలా ప్రమాదంలో పడ్డారు ప్రియులారా. కనుక ఉప్పు స్తంభం వలె సంసోను కూడా తన అభిషేకంలో ఆగిపోయాడు. కొనసాగలేకపోయాడు. ఫిలిష్తీయులను అనేక మంది దేవుని ప్రజలకు విరోధమైన వారిని గడగడలాడించాడు. ఆ అభిషేకం ద్వారా ఏమయ్యాడంటే అనేకులను దేవుని నామాన్ని మహింపరిచాడు. ఎట్టికేలకు తన అభిషేకంలో కొనసాగలేకపోయాడు. దెలీలా మైకంలో పడిపోయాడు. అన్యురాలను మోహించాడు.
అన్యులరాలను మోహించి వివాహం చేసుకొని ఏమండి ఎప్పుడైతే తన యొక్క సీక్రెట్ని తన యొక్క అభిషేకం యొక్క రహస్యాన్ని ఎప్పుడైతే బయలుపరిచాడో ఏమండి వారు తెలుసుకొని సంసోన్ను అటాక్ చేశారు, బంధించారు, తన యొక్క నేత్రాలను పెరికివేశారు, ఆఖరికి బందీ అయిపోయాడు. ఆఖరికి 2 స్తంభాలకు మధ్య కట్టి పడేశారు. వారు బయలుదేవతలకు అర్పణగా సంసోను నిలబెట్టాడు. చూడండి, అభిషేక్తుడైనటువంటి సంసోను తన యొక్క అభిషేకంలో కొనసాగించవలసిన వాడు ఆగిపోయాడు. ఎట్టికేలకు దేవుడు ఏమండి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది? కనుక ప్రియులారా, ఈరోజు చాలామంది ఆత్మీయంగా అందులుగా ఉన్నారు. అపవాది చేత గుడ్లు పెరకవేయబడ్డాయి. ఈరోజు ఆగిపోకూడదు, సాగిపోవాలి. దేవుని కార్యాలు చూడడానికి మనం చూడాలి. ప్రభువా, నాకు ఎన్ని పనులున్నా, ఎంత ఉద్యోగ ఒత్తిడి ఉన్నా, ఎంత వ్యాపారం ఒత్తిడి ఉన్నా, అయ్యా నా పనులు నేను ఎలా చేసుకుంటున్నాను? ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నాయండి, అన్నిటికీ కూడా మనం మక్కువ చూపుతాం. మన దేహం విషయంలో కానివ్వండి, వస్త్రాల విషయంలో కానివ్వండి, ఆహార విషయంలో కానివ్వండి, మన యొక్క బిడ్డల విషయంలో కానివ్వండి, ప్రతి పని మనము వరుసగా దాన్ని చాలా క్షుణ్ణంగా నమ్మకంగా చేసుకుంటూ పోతాం. కానీ దేవుని పని విషయంలోకి వచ్చేటప్పటికి, ప్రార్థన విషయంలోకి వచ్చేటప్పటికి, ఉపవాస విషయంలోకి వచ్చేటప్పటికి, దేవుని సన్నిధికి ఇచ్చే ప్రాధాన్యత విషయం గురించి మనం లిస్ట్లో పెడుతూ ఉన్నాం. ఏమి అది రివర్స్ చేయొచ్చు కదా? మొదట ప్రాధాన్యత దేవునికి ఇవ్వగలిగినటువంటి హృదయం, మనసును మనం ఏర్పరచుకుంటే. ఇందాక పాప అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. హాస్పిటల్కి వెళ్ళవలసిన వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ విధమైనటువంటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. మనం ఆగిపోకూడదు, కొనసాగించాలి. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు ఏమంటే జ్వరం వస్తే దేవుని మందిరానికి రారు, తలనొప్పి వస్తే దేవుని మందిరానికి రారు. నేనేమంటానంటే, నీకు ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, నువ్వు దేవుని మందిరంలో కనబడితే నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గ్రహించాలి. బాగులేదని నువ్వు ఇంట్లో ఉంటే స్వస్థత రాదు. ప్రభు యొక్క సన్నిధిలో నీకు స్వస్థత కలగాలి. ఆరాధించినప్పుడు నీకు స్వస్థత కావాలి. అందరూ ప్రార్థన చేసినప్పుడు నీకు స్వస్థత కావాలి. వాక్యం వింటున్నప్పుడు నీకు స్వస్థత కావాలి. ఇలాంటి భక్తి జీవితాన్ని మనము వినడానికి, ఇలాంటి భక్తి జీవితాన్ని చేయటానికి ప్రియులారా మనము కొనసాగాలి. కనుక దేవుని బిడ్డలైన మనం ఆగిపోకూడదు. ఇప్పుడు దేవుని వాక్యంలోనికి వెళ్దాం ప్రియులారా. ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ అద్భుతమైన స్టోరీ కనబడతా ఉంది. చూడండి ఏం రాయబడి ఉందో. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలిచి అతడు చిత్తము ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు నేను చూపించే పర్వతము దగ్గరకు వెళ్ళి అక్కడ ఏం చేయాలి? నువ్వు దహన బలిగా అర్పించాలి. ఈ స్టోరీ మనందరికీ తెలిసిందే. చాలా జాగ్రత్తగా వినండి. అబ్రహాము అప్పటి వరకు విశ్వాసంలో ఉన్నాడు. మొదటిసారి దేవుడు పిలిచినప్పుడు చిత్తం ప్రభు అన్నాడు. రెండోసారి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, నీకు ఉన్న ఒక్కడే ఉన్న నీ కుమారుడు. చెప్పండి అందరూ కూడా. ఒక్క ఛాన్స్ నీకే ఉంది. దేవుడు నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. నీకు ఒకే రూపాయి ఉంది, నీకు ఒకే 100 రూపాయలు ఉంది. ఏమండి, కొన్నిసార్లు దేవుడు ఎలా పరీక్షిస్తూ ఉంటాడో చెప్పమంటారా? మన విశ్వాసాన్ని పరీక్షించడానికి మనకి ఏది ఒక్కటి ఉంటుందో దాన్ని బట్టి దేవుడు పరిశోధిస్తాడు. ఆ సారిపోతే విధవరాలు కూడా ఏమన్నది చెప్పండి? నేను నా కుమారుడు కలిసి ఏదో మాకు ఒక్క రొట్టికి వస్తుంది, మేము తినేసి చచ్చిపోదాం అనుకుంటున్నాం. విశ్వాసానికి పరీక్షలు ఎలాగా వస్తాయి? అబ్రహాము యొక్క విశ్వాసానికి పరీక్షలో ఆగిపోయాడా? వాక్యం ఏం చెప్తుంది? ఆగిపోయాడా, సాగిపోయాడా? ఈరోజు ఏమండి, దేవుని మందిరానికి వస్తాం. ఒక్కోసారి మనం ఆఫరింగ్ ఇవ్వడానికి కానీ, కానుక వేయడానికి కానీ సమయం మనకు ఉండకపోవచ్చు. మన యొక్క బ్యాగ్ ఖాళీ ఉండొచ్చు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నేను దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలి, నాకు కానుక వేయడానికి లేదే అని కొంతమంది ఏం చేస్తారంటే ఆగిపోతూ ఉంటారు. నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగానండి. నీ హృదయాన్ని, నీ మనస్సును దేవుడు ఎరిగిన వాడో, ఏమండి, నీ దగ్గర ఏది ఉందో అది ఆయన డిమాండ్ చేయవాడు కాదు. కానీ నీ దగ్గర లేకపోయినా
నీ హృదయంతో నీ మనసుతో నువ్వు దేవుణ్ణి ఆరాధించగలిగితే అది నువ్విచ్చే కానుక కంటే గొప్పదే. హల్లెలూయా. అయితే ఇక్కడ అబ్రహాముతో దేవుడు అన్నాడు, పిల్లలు లేనప్పుడు అడగలేదు, ఇలాగా పిల్లలు కలిగి ఉన్నప్పుడు అడిగాడు. నీకు కలిగి ఉన్న ఒక్కడుగా ఉన్న నీ కుమారుడైన, పేరు పెట్టి చెప్పాడు చూడండి, అక్కడ రాయబడి ఉంది, నీ కుమారుడైన ఇస్సాకును ఏం చేయాలి నువ్వు? మోరియా ప్రాంతంలో నేను చూపించే, ఆ మాట కూడా మీరు అండర్లైన్ చేయండి, నేను చూపించే పర్వతం అన్నాడు కానీ ఫలానా పర్వతం అని చెప్పలేదు. దేవుడు అన్నీ కూడా అలాగే పరీక్షిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఏమండి, మనం దేవునిలో ఎదుగుతున్నప్పుడు, దేవునిలో మనం నలుగుతున్నప్పుడు మనకు అన్నీ కూడా ప్రశ్నార్థకంగా కనబడతా ఉంటాయి. దేవుడు అలాగ అడుగుతాడా? దేవుడు ఎలాగ చేస్తాడా? దేవుడు అలా మాట్లాడతాడా? నిజంగా దేవుడు మాట్లాడాడా? గమనించాలి. ఇక్కడ అబ్రహాము దేవునితో మాట్లాడాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అనేకమైన సందేహాలు అపవాది కలిగించటానికి అవకాశం ఉంది. ఓకే, కానీ అబ్రహాం మాత్రం ఎవరి మాట లక్ష్య పెట్టాడు? దేవుని మాట లక్ష్య పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎవరి మాట వలన బలపరచబడుతున్నావో, ఎవరి మాట ద్వారా నీ ఆత్మ బలపరచబడుతుందో ఆ మాటనే నీవు నమ్మాలి. ఈరోజు చాలామంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు తయారయ్యారు. ఈరోజు నీ మందిరంలో వింటున్న ఆ వాక్యానికి భిన్నంగా ఈరోజు అపవాది అనేక రకములుగా ఏమండి వాక్యాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. గమనించాలి. నీవు మొదట ఏ మాట ద్వారా అయితే నువ్వు బలపరచబడుతున్నావో ఆ స్వరమునే నువ్వు కట్టుబడి ఉండాలి. ఈరోజు అనేకమైన స్వరాలను నువ్వు విన్నావు అనుకో, ఏమండి నీ యొక్క ఆత్మ బలాన్ని నువ్వు కోల్పోవచ్చు. కనుక దేవుని స్వరమును కంటిన్యూగా ప్రారంభము నుండి కూడా వింటున్న అబ్రహాము ఆ స్వరమును కనిపెట్టాడు. అయ్యా నువ్వే మాట్లాడుతున్నావా? ఈరోజు చాలా ఫేక్ ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సాఫ్ట్వేర్ యాప్స్ కూడా తయారు చేశారు. ఎగ్జాక్ట్లీగా నీ వాయిస్తోనే నాతో మాట్లాడి, పాస్టర్ గారు నాకు ఒక 5,000 పంపించండి అంటారు. అమ్మో, మాకు తెలిసిన సహోదరియే మాట్లాడుతుంది కదా, ఆమె స్వరం అని చెప్పి నేనేం చేస్తానంటే వెంటనే పంపించేస్తాను. మొన్న ఎప్పుడో నేను అలాగే ఒక పాస్టర్ గారికి అడిగాను, బాబు నా ఫోన్పేలో డబ్బులు పంపించమంటే, ఆర్ యూ పాస్టర్ శామ్ డేవిడ్ అని అడుగుతున్నాను. నేను చాలా ఆశ్చర్యపోయాను. అదేంటి అలాగ అడుగుతున్నాడంటే ఆయన ఆల్రెడీ అలాగా మోసపోయారట, ఫేక్. అప్పుడు నేను అన్నాను, నీ భార్య పేరు ఇది, నీ పిల్ల పేరు ఇది, నీ పేరు ఇది, మీ తల్లి పేరు ఇది, మీది ఇది, చర్చి మీ ఏరియాలో ఉంటారు అన్నీ చెప్పినప్పుడు చాలా పాస్పోర్ట్స్ చాలా అంటున్నాడు. ఎంత మోసమో ఏమండి. అందుకే దయచేసి ఎవరు కూడా నా స్వరంతో మీతో మాట్లాడి మాకు డబ్బులు పంపించమని అడిగారు అనుకోండి, పంపించబోకండి. నాకు కన్ఫర్మ్ చేసి పంపించండి. అర్థమైందా? ఒక ఆవిడ అలాగే పాస్టర్ గారిని అడిగానండి, పాస్టర్ గారు మీ పేరు చెప్పారని చెప్పి 15,000 ఒక దగ్గర, 15,000 ఒకరి దగ్గర, 30,000 ఒక దగ్గర పట్టుకుపోయింది. ఏమండి ఆ 15,000 నేను కట్టడానికి దగ్గర సంవత్సరం పట్టింది, 30,000 ఏమో వడ్డీ కట్టాం. ఎంత మోసమో. అందుకే ఇక్కడ అబ్రహాము, అయ్యా నువ్వే మాట్లాడుతున్నావా అడగలే. ఆ స్వరము చాలా స్పష్టంగా దేవుడు విన్నాడు. ఆ స్వరం ఆయన హృదయంలోకి పోయింది, ఆ మనసులోకి వెళ్ళిపోయింది. ఆ స్వరం విన్న తర్వాత కన్విన్స్ అయిపోయాడు. ఏమైపోయాడు? కన్విన్స్ అయిపోయాడు. ఎస్ అన్నాడు. అంతే. నువ్వు నేనైతే ఏమంటామంటే, ఉండండి పాస్టర్ గారు మా ఆవిడని అడుగుతాను, ఉండండి పాస్టర్ గారు మా అమ్మని అడుగుతాను, మా నాన్నని అడుగుతానని అంటామేమో. కానీ అబ్రహాము తన భార్యతో కూడా చెప్పలేదు, తన బంధువులతో చెప్పలేదు, దాని దాసులంటతో కూడా చెప్పలేదు. దేవుడు అడిగాడు కనుక నేను ఇచ్చేయాలని చెప్పి ఏమండి తన దాసులను పట్టుకొని, తన కుమారుడిని పట్టుకొని, నిప్పు పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు, కట్టెలు పట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఏమండి విశ్వాసానికి పరీక్ష. ఆగిపోయాడా? లోతు భార్య వలె, సంసోను వలె, సొలొమోను వలె, అననీయ సపేర్యల వలె ఆగిపోయారా? ప్రియులారా, ఈరోజు ఎంతోమంది దేవుని బిడ్డలు రక్షణ పొంది దేవుడు ఏ మేలు చేయలేదని ఈరోజు మళ్ళా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయినటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. దేవుడు నీకు మేలు చేసినా చేయకపోయినా నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే నా దేవుడు నీకు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నమ్మదగిన వాడు. ఏ స్థలంలో నువ్వు కోల్పోయావో అదే స్థలంలో ప్రార్థన చేయి, ఎలుగెత్తి మొరపెట్టు, హగరు వలె మొరపెట్టు. దేవుడు మొర్రపెట్టిన హగరుకు దేవుడు ఉత్తరం ఇచ్చాడు. అందుకే మొర్రపెట్టే వారికి దేవుడు సహాయకుడు, మొర్రపెట్టే వారికి దేవుడు ఉత్తరం ఇస్తాడు.
అందుకే దేవుని బిడ్డలు ఆగిపోకూడదు. దీపాలు ఆర్పేశారు ఈరోజు చాలామంది. ఈ పండుగలు వచ్చిన తర్వాత ప్రార్థన దీపాలన్నీ ఆపేశారు. ఎవరు కూడా రావట్లేదు, వాళ్ళకి సెలవులే. భక్తి విషయంలో సెలవులు లేవండి. అనుదినము మన యొక్క భక్తిని దీపం వలె వెలిగించుతూ ఉండాలి. ఈ మాటలు వింటున్న నా సహోదరి సహోదరుడా, వీక్షిస్తున్న వారులారా, నీకు బాధ వచ్చినా కష్టం వచ్చినా, నీకు ఎలాంటి పరిస్థితి విపత్తు వచ్చినా నువ్వు దేవునితో మాట్లాడుకోవడం అనేది ఆపకూడదు, కొనసాగించాలి. నా దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మాట్లాడిన ఆ మాటలను బట్టి సూర్యుడు చంద్రుడు వారు నిత్యము కూడా వారి పని జరిగిస్తూ ఉన్నారు. వారి గ్రహాలు సూర్యుని చుట్టూ చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అవి కానీ తిరగడం ఆపేస్తే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. భూమి ఏమండి తన స్థానంలో ఉండదు. భూగోళం చంద్రమండలమే కానీ సూర్యమండలాలే కానీ వారి యొక్క స్థానాలు తప్పిపోతే ఏం జరుగుతుంది? జీవులు ఏం జరుగుతాయి? బ్రతుకున్న వారికి ఏం జరుగుతుంది? గమనించాలి. దేవుడు బ్యాలెన్స్లో పెట్టాడు అన్నీ కూడా. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బ్యాలెన్స్, 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 బ్యాలెన్స్. దేవుని బిడ్డలైన మనము కొనసాగడానికి ప్రియులారా, మనం దేవునితో బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఏసీడీసీగా ఉండకూడదు. దేవుడు మనల్ని ఇచ్చినా ఇవ్వకపోయినా. అబ్రహాము దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ఒక్కగా నాకు కుమారుడిని అడిగేశాడని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయలేదు, సొనుక్కోలేదు, వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈరోజు ఏదైనా కార్యం చేస్తాం, రండి రండి అందరూ కలిసి చెయ్యండి అంటే ఈరోజు చాలామంది సొనుక్కునేవారు లేకపోలేదు. ఈరోజు ఏమండి దానికి భిన్నంగా ప్రవర్తించేవారు లేకపోలేదు. ప్రియులారా, నేను ఈ మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్త వినండి. మనము మన యొక్క విశ్వాసాలను పరీక్షించడానికి దేవుడు అనేకమైన పరీక్షలు ఏర్పాటు చేస్తాడు. అది కుటుంబ రీతిగా కానివ్వండి, పిల్లల రూపంగా కానివ్వండి, ఆర్థిక పరిస్థితులను బట్టి కానివ్వండి. ఇదంతా కూడా మన విశ్వాసానికి పరీక్ష. లోడ్, దేవా ఏం చేయాలి నేను? హఠాత్తుగా నాకు ఈ పరిస్థితి వచ్చింది, హఠాత్తుగా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. నాకు నిన్న మొన్న ఒక సహోదరి ఫోన్ చేసింది, అయ్యగారు నాకు అర్జెంటుగా అంత అమౌంట్ కావాలి, ఏమైనా సరదగలరా అంటే నేను అన్నాను, అమ్మ ఉన్నదన్నట్టు చెప్తున్నాను, యెహోవా ఈరే, ఏనాటికీడు ఆనాటిదే నాది. ఆ మాట నేను ఆ బట్టకు చెప్పిన తర్వాత సరేలే పాస్టర్ గారు. ప్రియులారా, మనం దేవునికి మొర్ర పెడుతూ ఉన్నప్పుడు పరీక్షలు వస్తూ ఉంటాయి. ఈ 2025లో చెప్తున్నాను, ఎవరు కూడా అప్పు చేయడానికి ముందుకు వెళ్ళకండి. స్టాప్ డూయింగ్. అప్పు చేయడానికి ప్రయత్నం చేయకండి. ఉన్న అప్పులు తీర్చండి. ఇక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మొరపెట్టాలి. ఎవరిని అడగాలి? దేవా ఇగో నా కుమార్తెకు ఫీజు కట్టాలి ప్రభువా, ఇగో నా పిల్లోడికి ఫీజు కట్టాలి ప్రభువా, నీ సహాయం నాకు కావాలి, నీ మార్గాలు తెరువు ప్రభువా. మనుషులు నేను నమ్మట్లేదయ్యా, నేను నమ్ముతున్నాను. నేను ఇప్పటికీ కూడా ఆలోచిస్తూ ఉంటాను, ఏమండి దేవుడు ప్రతి అవసరతలు ఎలా తీరుస్తున్నాడో. ఉన్నవాడు బ్రతకట్లేదు అలాగా, కానీ దేవుని విశ్వాసంతో బ్రతికేవాడు ఒక ధనవంతుడిగా బ్రతకగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సాగిపోతే నా దేవుడు నీకు సమకూరుస్తాడమ్మా. నువ్వు సాగిపోతే నా దేవుడు అన్నీ సమకూరుస్తాడు. నీకు ఏది కావాలో నీకు ముందుగా పోవు దేవుడు, కనుక సాగిపో. వాక్, నడు నడు నడు, దేవునితో నడవాలి. ఈరోజు మనం 2 అడుగులు వేసి వెనక్కేస్తూ ఉన్నాం. వాళ్ళని చూసి వీళ్ళని చూసి నడుస్తూ ఉంటాం. నేను అంటాను, వాళ్ళని చూసి వీళ్ళని చూసి నడిస్తే నువ్వు లోతు భార్య వల్ల ఆగిపోతావు. నువ్వెవరిని చూడొద్దు, ప్రభుని చూడు, నీ సమర్పణ చూడు, నీ గురి చూడు, నడు దేవుని సన్నిధిలో. ఈ 2025 సంవత్సరంలో ప్రియులారా, దైవ జనాంగమా, నువ్వు సాగిపోవాలి, నీ విశ్వాసంలో సాగిపోవాలి. అబ్రహాం వల్ల అనేకమైన విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. ఆగొద్దు, సాగిపోవాలి. ఇకపోతే ప్రియులారా, ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూస్తే అక్కడ ప్రార్థనకు విరోధముగా ఒక శాసనం అనేది చేయబడింది. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై నుండి తన ఇంటి పైగది కిటికీలు తన ఇంటి పైన ఉన్న కిటికీలను తెరచి యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు. గమనించాలి, దానియేలు ఎందులో సాగిపోయాడు? ఈ వాక్యం మనం నేర్పుతుంది ప్రియులారా, ప్రార్థనలో సాగిపోయాడు. అబ్రహాము విశ్వాసంలో సాగిపోయాడు.
గత వారం మనం నేర్చుకున్నాం, మోషే విశ్వాసములో సాగిపోయాడు. అబ్రహాము విశ్వాసంలో పరీక్ష వచ్చినా విశ్వాసంలో సాగిపోయాడు, ఆగక వెనుదిరగలేదు. ఇక్కడ దానియేలు ఎందులో సాగిపోయాడు? ప్రార్థనకు విరోధంగా ఒక శాసనం నియమించబడింది. రాజా, నీకు తప్ప ఇంకెవరికి ప్రార్థన చేయకూడదని శాసనం నిర్ణయం, అందరూ సంతకాలు చేసేసారు. ఈ విచిత్రం చూడండి. దానియేలుకు తెలిసింది విషయం, ఓహో, జీవము గల దేవునికి నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఎంత విరోధమా? దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు విరోధంగా ఎన్నో వస్తూ ఉంటాయి. ఉదయకాలమే లేవాలా 4 గంటలకి? 7 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఉదయకాలమే లేగాలి, బద్ధకం, నిద్ర ఉండదు, గ్లామర్ పోద్ది, మేకప్ పోద్ది, నిద్ర సరిపోదు, నల్లగా అయిపోతాయి, నా కళ్ళు కొని బొమ్మలన్నీ నల్లగా అయిపోతాయి, నేను పాడైపోద్ది నా వరకు. నిద్ర లేకపోతే కష్టం. నిద్ర లేకుండా ఊర్లన్నీ తిరగవచ్చు, నిద్ర లేకుండా షాపింగ్లు చేసేవచ్చు, నిద్ర లేకుండా నానా రకాలుగా రాత్రి పొడవుదాకా మాట్లాడుకోవచ్చు ఊసులు చుట్టాలతోని. కానీ ప్రార్థనకే ఉదయకాలం ఏం పాడైపోద్దట? నిద్ర పాడైపోద్దా? రాత్రి అంతా డ్యూటీ కదండి, నన్ను అంతా రాత్రి అంతా డ్యూటీలండి. తెల్లారు లేగలేమండి, క్యారేజీలు కట్టుకోవాలండి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలండి. ఈ పనికిమాలిన వ్యర్థమైన మాటలన్నీ కూడా ఈ భక్తి విషయానికి వచ్చినప్పుడు, ఈ ప్రార్థన విషయానికి వచ్చినప్పుడు మనం తగిలిస్తూ ఉంటాం. నేను రాత్రి అంత లేటుగా పడుకున్నా, ఉదయకాల ప్రార్థనలో మాత్రం నేను ఎందుకు నమ్ముతాను తెలుసా? చాలామంది అంటారు, రాత్రంతా తెలుగేసి ఉన్నారు, రాత్రంతా ప్రార్థనలో ఉన్నారు, మీకు నీరసం అనిపించట్లేదా? నేను నిజంగా చెప్తున్నాను, నేను ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్తున్నాను. నేను ఎంత శ్రమించినా నా దేవుడు నా బాడీని మరలా తిరిగి బలముగా నిలబడతాడు. నేను అనుభవంతో చెప్తున్నా. అర్థమైందండి? ఖాళీ దొరికినప్పుడు నిద్రపోతాను, కానీ అవకాశం వచ్చినప్పుడు, ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు, వాక్యం బోధించవలసి వచ్చినప్పుడు, ఏమండి ఆల్ నైట్ ప్రార్థన వచ్చినప్పుడు, ఆ నెక్స్ట్ కంటిన్యూగా ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఆగక ఎదేటో కానీ నా బాడీకి దేవుడు ఏమిస్తున్నాడో తెలియదు, కానీ శక్తిని ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది నా వ్యక్తిగత సాక్ష్యం. ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది. ఇప్పటికి వచ్చి నేను ఒక ట్యాబ్లెట్ కూడా వాడట్లేదు. నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా నువ్వు వాడుకుంటున్నావు నన్ను, అనేకులకు వాడుకుంటున్నాను నేను మాదిరిగా, లేకపోతే రోగుల కొరకు ప్రార్థన చేయాలి, స్వస్థపరచబడాలి, అనేకులు బలపరచబడాలి. నేనే రోగినైతే ఎలా ప్రార్థన చేస్తాను? ప్రభు నీ నామానికి అవమానం కదా. ప్రభుని అడిగాను, ప్రభు దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు విడుదలిచ్చాడు. ఈరోజు నేను మీ ముందు నిలబడి ప్రత్యక్షంగా సాక్ష్యం చెప్తున్నానంటే, ఎంత శ్రమపడినా, ఎంత పని ఒత్తిడున్నా దేవుని సన్నిధిలో మాత్రం దేవుడు నాకు మంచి బలం ఇస్తాడు. కొన్నిసార్లు ఏమంటే నిద్ర ఉండదు, ఆహారం ఉండదు టైంకి, అయినప్పటికీ దేవుడు నిలబెట్టి గంటల తరబడి నిలబడడానికి, దేవుడు వాక్యం చెప్పడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు, శక్తినిస్తున్నాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా? ప్రార్థన సమయం వచ్చేటప్పుడు ఈరోజు అపవాది అనేకమైన ఆటంకాలు పెడతాడు నీకు. ఇది గ్రహించాలి దేవుని బిడ్డలు. ఇది కూడా ప్రార్థన జీవితానికి ఒక పరీక్ష. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, విరామం లేకుండా ప్రార్థన చేసినప్పుడు, నీకు సమయం దొరకకపోయినా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ యొక్క సుఖము, నీ నిద్ర సుఖము నువ్వు విరగ్గొట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నా దేవునికి తెలుసు నీ ఆరోగ్యం ఏమవుతుందో, నీ యొక్క దేహానికి సుఖము లేదని దేవుడు తెలుసు. కానీ ఒక్కసారి దేవుడు హస్తాన్ని ఇలా చాచితే నువ్వు మొత్తం నీ బాడీ రికవర్ అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. లాజరు సమాధిలో నుండి బయటికి రమ్మన్నప్పుడు చచ్చిపోయిన, కుళ్ళిపోయిన శవం ఏమైపోయింది? ఒక్కసారిగా జీవములోనికి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జబ్బు కలిగినాడు నెమ్మదిగా కోలుకుంటాడు, కానీ చచ్చిపోయిన శవం మాత్రం ఒకేసారి దిగ్గుమని నిలబడి బయటకు వచ్చింది. ప్రియులారా, ఈరోజు నేను ఆ శక్తిని ఈరోజు దేవుని బిడ్డలు అనుభవించాలి. ప్రభువా, ఆయన స్వస్థతల గురించి, ఆయన అద్భుత కార్యాల గురించి మనం వింటున్నాము, ఆలోచిస్తున్నాం, గ్రహిస్తున్నాం, నేర్చుకుంటున్నాం. కానీ ఆ అనుభవాన్ని వ్యక్తిగతంగా నువ్వు అనుభవిస్తే నా దేవుడు ఏమై ఉన్నవాడో నువ్వు రుచి చూడగలుగుతావు. హల్లెలూయా. నేను రుచి చూస్తున్నాను. కేవలం శరీరం మాత్రమే కాదు, ఏమండి,
ఇవన్నీ చెప్తే చాలామంది అనుకుంటారు గొప్పగా చెప్తారేమో అనుకుంటారు. లేదు, ఇవన్నీ గొప్ప కాదు. నేను చెప్తున్నది నాకు నా దేవునికి మధ్య ఉన్న నమ్మకం, విశ్వాసం దృఢపరచుటకే దేవుడి కార్యాలు చేస్తాడు. 10 మందికి చెప్పుకొని డప్పు కొట్టుకోవడానికి కాదమ్మా, దేవుని మహిమార్థమే చెప్పాలా. దేవుడు నీకేం చేశాడో నిలబడి చెప్పు, దాచుకోవడానికి కాదు. ఈరోజు సాక్ష్యం చెప్పడానికి కూడా ఆగిపోయారు మీరు చాలామంది, మోగజీవులు అయిపోయారు. గతించిన వారం నుండి ఈ వారం వరకు దేవుడు నీకు ఏం చేశాడో నీకు తెలీదా? ఎలా నడిపించాడో నీకు అర్థం కావట్లేదా? నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు పని పెట్టుకొని రావాలి దేవునితో. ఆచారంగా కాదు, సాంప్రదాయం కాదు, నా దేవుడికి కార్యం చేశాడని నువ్వు నిలబడి చెప్పగలిగితే నా దేవుడు నిన్ను బట్టి మహింపరచబడతాడు. ఒక కార్యం గురించి నువ్వు 10 మందికి చెప్తే అది దేవుడు మహింపరచబడితే నీకు కార్యాలు చేయడానికి దేవుడు వెనుకాడడో. నువ్వు నిలబడినప్పుడల్లా, ప్రతి చోట నువ్వు నిలబడినప్పుడల్లా దేవునికి సాక్షిగా. ఈరోజు మనం నిలబడినప్పుడల్లా, మాట్లాడుతున్నప్పుడల్లా, మనుషులతో మాట్లాడినప్పుడల్లా అపవాదిని మహింపరుస్తున్నావు. నాకు ఎలాగైపోయింది, నాకు అలాగైపోయింది, నాకు అలా జరిగింది, ఎలా జరిగింది అని పనికిమాలిన మాటలు, బలహీనతను గురించో, జ్వరం గురించో, ఇది గురించో, దాని గురించో మనం మాట్లాడుతున్నాం. ఈ మాటల సంభాషణలో ఎవరు మహిమపరచబడుతున్నారు? దేవుడు మహిమపరచబడ్డానికి నీ నోరు వాడాలి. హల్లెలూయా. నాకు నష్టం, నాకు బాధ కలిగింది, నాకు ఇది కలిగింది, అది కలిగిందని విశ్వాసులతోనే నువ్వు మాట్లాడుకుంటే నీ విశ్వాసం ఏమైందే? ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా నా దేవుడు సమర్థుడు, రక్షించేవాడు, విడుదల చేయవాడు, సమర్థుడు. హెడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు ఎప్పుడు కూడా సనుక్కోలేదు, మా దేవుడు సమర్థుడు అన్నారు. అయ్యా ఏటయ్యా మాకు అన్యాయం చేసామని అనలే, వారు సాగిపోయారు. ఆమేన్. దానియేలుకి విరోధముగా, దానియేలు ప్రార్థనకు విరోధంగా శాసనం అయితే రాయబడింది. అయితే దానియేలు యథావిధిగా తన యొక్క గదిలోనికి వెళ్ళి యెరూషలేము వైపు తిరిగి ఉన్న కిటికీల వైపు కూర్చొని మోకాళ్ళని ప్రార్థన చేస్తూ ఉంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తీసుకొచ్చి సింహబోన్లో పడేశారు. ఆ సింహబోన్లో నమ్మదగిన దేవుడు రక్షించాడు. నీ ప్రార్థన నీకు ధైర్యము పుట్టిస్తుంది. సింహాలు, లోకంలో సింహాలు, నీ బంధువులు సింహాల వలె, నీ అప్పులోలు సింహాల వలె, నీ సమస్యలు సింహాల వలె, నీ యొక్క ఇబ్బందులు సింహాల వలె నీ ముందు పడినా నువ్వు మోకరిల్లి నిలబడాలి. ప్రభువా, నా దేవా, నా ముందు సింహాలే కనబడతా ఉన్నాయి. అపవాది గర్జించి సింహమలే ఎవరిని మృంగుదనా అని తిరుగుచున్నాడు. శోధనల, బాధల, కష్టాల ఒకదాని మీద ఒకటి. ఇవన్నిటిని బట్టి నువ్వు భయపడి విచారం చెందితే ప్రియులారా, అది నువ్వు సందేహంలోకి వెళ్ళిపోతావు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతావు. ఎలుగెత్తి ప్రార్థన చేయి. దానియేలు యొక్క ప్రార్థన జీవితమే అతనికి ధైర్యం పుట్టించింది. దానియేలు సింహబోన్లో పడినప్పటికీ ప్రభువా, నా విశ్వాసం నేను కొనసాగిస్తానయ్యా, చచ్చిపోయినా పర్వాలేదని చెప్పి దేవుని కొరకు నిలబడ్డాడు. సింహాలన్నీ నోర్లు దేవుడు మూసేశాడు. నీ వెనక, నీ ముందు సింహాల్లాగా అరుస్తున్న నోర్లు మూయబడునుగాక. నీ విశ్వాసానికి విరోధంగా మాట్లాడుతున్న అపవాది కుయుక్తి శక్తులు అవన్నీ కూడా దేవుడు మూయించునుగాక. నీకు విరోధంగా మాట్లాడుతుంది, నీ విశ్వాసివా, నీకు విరోధంగా మాట్లాడుతున్న వారు, నీ గృహంలో ఉన్నవారు, నీ బంధువులైన వారు ఎవరైతే నీకు విరోధంగా మాట్లాడుతున్నారో, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నీవు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే వారందరి నోరు దేవుడు మోస్తాడా. హల్లెలూయా. నేను ఎప్పుడు అలాగే మాట్లాడతాను. నేను నిలబడి వాక్యం చెప్పినా, సువార్త చెప్పినా, ఎక్కడ చెప్పినా, ప్రభువా నాకు విరోధంగా, ఈ మాటలకు విరోధంగా మాట్లాడుతున్న మాటలన్నీ కూడా వారి నోర్లు మూయబడును కాక. హల్లెలూయా. యా, అభిషేకాన్ని పొందాలి, గట్స్ నీకు ఉండాలి, ఆ ధైర్యం నీకు ఉండాలి. ఏమండి, నిన్ను విమర్శించేవారి ముందు నేను నిలబడాలి, నిన్ను దూషించేవారి ముందు నేను నిలబడాలి, నీ గురించి చెడ్డగా మాట్లాడేవారి ముందు నువ్వు నిలబడాలి. నీ విరోధంగా, నీ భక్తికి విరోధంగా, నీ విశ్వాసానికి విరోధంగా, నీ యొక్క నీతికి విరోధంగా, నువ్వు దేవుని కొరకు ఏ కార్యాలు చేస్తున్నావు దానికి విరోధంగా మాట్లాడేవారి ముందు నువ్వు నిలబడాలి. దానియేలు నిలబడ్డా లేదా? నిలబడ్డాడు. ఆ సంతకం పెట్టిన వాళ్ళందరూ అనుకుంటున్నారు అయిపోయింది, దానియేలు పని అయిపోయిందని ఇంట్లో పండగ చేయడం మొదలెట్టారు. తెల్లవారే ఏమండి, రాజుకు నిద్రపట్లే. ఒక ప్రార్థనా పరుడిని జోలికి వెళ్తే, ఒక అభిషేక్తుడు జోలికి పోతే, ఒక విశ్వాసి జోలికి పోతే, ఒక నమ్మకమైనటువంటి ప్రార్థనా పరురాలు జోలికి పోతే నా దేవుడు వారిని నిద్ర పట్టనీయకుండా చేస్తాడా? అర్థమవుతుందా? దేవునితో ఆటలు కాదు, దేవుని బిడలతో ఆటలకు కాదు, సేవకులతో ఆటలకు కాదు, సంఘంతో ఆటలకు కాదు. ప్రియులారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారులారా గమనించండి, నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదో. ఈ వాక్యాన్ని నువ్వు నమ్మాలి. నువ్వు సాగిపోయినప్పుడు నా దేవుడు ఆయుధం వల్ల పనిచేస్తాడు. నువ్వు ఆగిపోయావా, అనేకమైన దురాత్మలు వస్తాయి. ప్రియులారా,
దానియేలు ఆగిపోలేదు. రాజు తెల్లవారుజామున వచ్చాడు, కూర్చోనే జీవము గల దేవుణ్ణి సేవిస్తున్న దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా అన్నప్పుడు దానియేలు సమాధానం ఇచ్చాడు, రాజు చిరకాలము జీవించను గాక, నా దేవుడు నన్ను విడుదల చేశాడు. హల్లెలూయా. అప్పుడు రాజు ఏం చేశాడు చూడండి, ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. చెరపకరా నువ్వు చెడేవన్నట్టు అందరూ కూడా వచ్చి, అప్పటికే సింహాలు ఆకలితో ఉన్నాయి, ఆ సంతకాలు పెట్టిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ రాజుగారి ద్వారా ఆ సింహం బోన్లలో పడేశాడు. దానియేలు బయటకు వచ్చాడు. ఆ సింహాలన్నీ కూడా అలా ఉన్నాయంటే అని ఆకలించే ఏమండి వీళ్ళందరినీ కూడా మింగి పడేసాడు. ప్రియులారా గమనించండి, 91వ కీర్తనలో ఒక మాట ఉంది, నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. కనుక బాధించేవారు ఉన్నవండి, నిన్ను తిట్టేవారు ఉన్నవండి, నిన్ను దూషించేవారు ఉన్నవండి, నీ మీద సొనుక్కునేవారు ఉన్నవండి, నీకు విరోధంగా మాట్లాడేవారు ఉన్నవండి. దేవుడు నిన్ను దీవిస్తాడు. వారు ఉండడం వల్ల నువ్వు దీవించబడ్డానికే, వారు ఉండడం వల్ల నువ్వు ఆశీర్వదించబడ్డానికే. దేవుని స్తోత్రం కలుగునుగా. తిట్టుకుంటారండి, నన్ను ఇలాగ అనుకుంటున్నారండి, అనుకోని అమ్మా, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు సాగిపోవాలి. వారేదో అనుకున్నారని నువ్వు ఆగిపోతే, వారేదో చేస్తారని నువ్వు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోతే, లోతు భార్య వలె ఏమైపోతావు, పనికిరాని. ఈరోజు చాలామంది దేవుని సంఘాల్లోకి వెళ్ళి స్తంభాలుగా ఉన్నారే తప్ప వారు జీవము లేని వారుగా జీవము కలిగిన వారుగా కనబడట్లేదు. స్తంభాలే. ఎందుకు వచ్చామో ఎందుకు వెళ్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు. నువ్వు ఉప్పు స్తంభానికి కాదమ్మా, నిస్సారమైన స్తంభాలుగా కాదు, సారమిచ్చే స్తంభాలుగా. ప్రియులారా, సంఘానికి నువ్వు ఒక స్తంభంగా ఉండాలి. ఒక టెంట్కి 4 పోళ్ళు ఎలాగా ఉంటాయో ఆ పోల్లో నువ్వు ఒక్కరిగా నువ్వు నిలబడగలిగితే, నా దేవుడు నీవు నిలబడిన ఆ యొక్క టెంట్లోనికి అనేకులను దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఏం చేయాలి మనము? ఆగిపోవాలా సాగిపోవాలా? 2025లో ఏం చేయాలి మనం? రెగ్యులర్గా సాగిపోవాలి. రెగ్యులర్ ప్రేయర్, ఉదయకాల ప్రార్థనలో, ఏకూజాని ప్రార్థనలో ఏమంటే దేవుడు మనకు అనుకరిస్తున్న అవకాశాన్ని బట్టి ఈరోజు అనేకమైన ఆటంకాలు వెంబడి ఆటంకాలు. నువ్వు ఎదుగుచున్నప్పుడు ఆటంకాలు కలుగుతాయి. అదే నిదర్శనం. అయ్యో నేను వెదుగుచున్నాను కనుక నాకు ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి ఆటంకాల మధ్య నా దేవుడు నిన్ను సాగిపోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆలోచించి, ప్రభువా ఈ ఆటంకం వచ్చింది, ఏం చేయాలి? నువ్వు దేవుడిని అడిగితే దేవుడు మంచి ఆలోచన ఇస్తాడు. హీ విల్ గివ్ యూ ఎ రైట్ డైరెక్షన్. ఈరోజు దేవుని బిడ్డలో ఆ రైట్ డైరెక్షన్ పొందాలి. అబ్రహాము రైట్ డైరెక్షన్తో వెళ్ళాడు. తన దిక్సూచి బాగానే పనిచేసింది. ఆ మోరియా ప్రాంతాలకు వచ్చిన తర్వాత దేవుడు అతనికి చూపించాడు పర్వతం. ప్రభువా ఏ పర్వతం అని అడగలేదు, కానీ నేను చూపించే పర్వతానికి వెళ్ళమన్నప్పుడు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ పర్వతం పైకి వెళ్ళి ఒక పూట బలిపీఠం కట్టి కుమారుడు అంటున్నాడు, నాన్న కట్లు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, కానీ బలి ఇవ్వడానికే బలి పశువు లేదు కదా. అప్పుడు అబ్రహాం అంటాడు, చూడండి, యెహోవాయే చూచుకొనును, యెహోవా ఈరే. దేవుడు ఎంత నమ్మదగిన వాడో. బలిపీఠం మీద పడుకోబెట్టబడినటువంటి ఇస్సాకును దేవుడు చూచాడు. అబ్రహాం అని పిలిచాడు. చిత్తం ప్రభువా, నీ కుమారుని హాని చేయొద్దు, నీవు నీ యొక్క విశ్వాస పరీక్షలో గెలిచావు, నువ్వు సాగిపోయావు కనుక నేను నీకు తోడే ఉంటానని చెప్పి దేవుడు మాట్లాడాడు. అక్కడ ఆ పొదలో ఆ కొమ్ములు తిరిగినటువంటి ఒక పొట్టేలు ఉంది, అది తుప్పలో సిక్కడిపోయింది. నేను అనుకుంటున్నా ఆ పొట్టేల్ని ఎవరు తీసుకొచ్చారు? ఆమేన్. శూన్యములో నుండి సమస్తమును కలగజేసే దేవుడు. దేవుని స్తోత్రం. నువ్వు సాగిపోతే నా దేవుడు లేని వాటిని పుట్టిస్తాడు. నువ్వు సాగిపోతే శూన్యంలో నుండి సమస్తాన్ని కలగజేస్తాడు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారులారా, నా జీవితం ప్రశ్నార్థకంగా ఉంది, నా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది. నేను అనేకుల మాటలు వింటున్నాను, స్నేహితుల మాటలు వింటున్నాను, నేను నమ్ముకున్న వృత్తిని నేను నమ్ముకున్నాను, నా టాలెంట్ని నేను నమ్ముకున్నానని ఒకవేళ నువ్వు వెళ్తే, నా దేవుడు ఒక ఉద్దేశాన్ని ఎడల కలిగి ఉన్నాడు. అది నువ్వు తెలుసుకోవడానికి నువ్వు విశ్వాసంలో సాగిపోవాలి, ప్రార్థనలో సాగిపోవాలి. ప్రియులారా, చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ నేను ముగించాలని ఆశపడుతున్నాను. యోబు శ్రమలలో సాగిపోయాడు. పౌలు గారు తన పరిచర్యలో పరుగులో సాగిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నా పరుగును నేను తొదముట్టించేదను. పరిగెత్తాడు పరుగులో. ఈరోజు దేవుని బిడ్డల ప్రియులారా, ఏమండి, ఆగిపోకూడదు, ఆగొద్దు,
వర్షం వచ్చినా, బాధ వచ్చినా, ఎండ వచ్చినా, ఏదొచ్చినా, నీ దేవుడు నీకు అవకాశం ఇచ్చిన కొలది, శరీరంలో నీకు బలం ఉన్నంత కలకు, నీ ఆరోగ్యం ఉన్నంత వరకు దేవుని కొరకు నువ్వు గణపరిచినప్పుడు నా దేవుడు నువ్వు సాగిపోతున్నావని గ్రహించి నా దేవుడు నీకు సమకూరుస్తాడు. ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలు కొరత ఇబ్బందులు కలిగి ఉంటున్నారు. గల కారణం ఏంటో తెలుసా? వారు దేవునికి మాట ఇచ్చి దేవుని ద్వారా వారు దీవించబడి ఆయన మాట ప్రకారంగా కొనసాగపోవడం వలన ఈరోజు అనేక కొరతలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. ట్రై చేయి, ప్రయత్నం చేయి. నువ్వు సాగడం మొదలుపెట్టు, కొనసాగడం మొదలుపెట్టు. మనుషులు కొనసాగుతున్నారని వాళ్ళతో కొనసాగొద్దు. నీతో, దేవునితో నువ్వు కొనసాగాలి. వాక్యము ద్వారా నువ్వు కొనసాగాలి. దేవునితో మాట్లాడి నువ్వు కొనసాగాలి. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి కొనసాగించాలి. దేవునితో ప్రార్థించి నువ్వు కొనసాగించాలి. నువ్వు ఏది చేయాలని దేవుడు నీకు ప్రేరేపిస్తున్నాడో అది నువ్వు చేయడానికి ముందు అడుగు వేయి. ఒకరితో డిస్కస్ చేయడం కాదు, నీ దేవునితో నువ్వు డిస్కషన్ చేయాలి. దేవుని స్తోత్రం. అలాంటి గొప్ప భాగ్యాన్ని ఈ 2025వ సంవత్సరంలో ప్రియులారా, ఈ జనవరి 19వ తారీఖు నుండి ఈ సంవత్సరపు అంతం వరకు కూడా దేవుడు మనలను సాగిపోవడానికి దేవుడు కృపను దయచేయనుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం ద్వారా మీరు ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఒకవేళ మీరు ప్రేరేపించబడితే, ప్రభువా నిజమే, నా భక్తి నేను ఆపేశాను, నా విశ్వాసం ఆపేశాను, నా ఉపవాస ప్రార్థన ఆపేశాను, నేను నీకు ఇచ్చిన మాటను నేను కొనసాగించలేక ఆపేశాను. ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను మరలా తిరిగి నా యొక్క తీర్మానాన్ని పునరావృతం చేసుకుంటున్నానని ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకోగలిగితే, దేవుడు నీకు ప్రేరేపిస్తే అబ్రహాము వలె విశ్వాసంలో కొనసాగడానికి, ప్రార్థన జీవితంలో దానియేలు వలె కొనసాగడానికి, ప్రియులారా యోబు వలె శ్రమలలో కొనసాగడానికి, భక్తుడైన పౌలు వలె పరిచర్యలో కొనసాగడానికి నా దేవుడు నిన్ను నడిపించువాడై ఉన్నాడు. ఆగిపోవద్దు నా సహోదరి సహోదరుడా. ఆగిపోయావా? అయ్యో పరిస్థితులు వచ్చేనా ఆగిపోయావా? ఇబ్బందులు వచ్చేనా ఆగిపోయావా? నా దేహంలో అనారోగ్యం ఉందని ఆగిపోయావా? లేకపోతే నేను బలహీనురాలని ఆగిపోయావా? నా దేవుడు నిన్ను చూచి లేవనెత్తువాడై ఉన్నాడు. నువ్వు దేవునికి ఇచ్చిన మాటను నువ్వు కొనసాగించగలిగితే నా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారులారా, ఈ ప్రార్థనతో ఏకీభవించండి. మీ తలలెత్తి మీ చేయిని పైకి చూపించి దేవునికి తీర్మానం తీసుకోండి. ప్రభువా, నేను ఆగిపోకూడదయ్యా, నా భక్తి జీవితంలో ఆగిపోకూడదయ్యా, నా విశ్వాస జీవితంలో ఆగిపోకూడదయ్యా, నేను కొనసాగాలి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాలము ఈ యొక్క వాక్యము ద్వారా ఎంతమంది అయితే బలపరచబడ్డారో, ఎంతమంది అయితే ప్రేరేపించబడ్డారో, ఆగిపోయిన వారి జీవితాలు మరలా తిరిగి కొనసాగటానికై నీ కృప వారికి దయచేయబోతున్నందుకు నీకు వందనాలు. ప్రభువా, ఆర్థికంగా ఆగిపోయిన పరిస్థితులు, నాయన కార్యాలు పెండింగ్లో ఉన్న పరిస్థితులు, ఆత్మీయ జీవితంలో ఆగిపోయిన పరిస్థితులు, వీటన్నిటిని కూడా నాయన వారు అధిగమించి కొనసాగుటకే నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన ప్రతి మాట మీరు దీవించండి. విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, మీరే మహిమ పొందమని జీవము గల యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.